रुकन खानम साहस काउंसिल बीआरएस व सदर तेलंगाना जागृति कलवा कुंटला कविता ने कहा कि बीआरएस सरबराह के चंद्रशेखर राव ने तवील और पुरअमन जद्दोजहद के जरिए तेलंगाना हासिल किया। हुसूल तेलंगाना के बाद नई रियासत को सरसब्ज व शादाब बनाने के लिए दिन रात मेहनत की। आज ये तरक्याती काम इस बात का सबूत है कि कविता ने अपने दौरे बांसवाड़ा के मौके पर मंजीरा नदी पर तामीर करदा चिंतला नागरम चेक डैम का मुशाहिदा किया। इस मौके पर कविता ने कहा कि शदीद तरीन गर्मी के बावजूद इस चेक डैम में पानी की वाफिर मकदार में मौजूदगी के चंद्रशेखर राव की किसानों के तई संजीदा कोशिशों की अक्कासी करती हैं। उन्होंने कहा कि बांसवाड़ा हल्के में मंजीरा नदी पर इसी तर्ज के 4 चेक डैम तामीर किए गए हैं, जिनके बायस किसानों को बारिश पर इन्हिसार किए बगैर काश्तकारी का मौका मुयस्सर आया है। के कविता ने कहा कि सिर्फ इस एक चेक डैम के बायस 1600 एकड़ अराजी पर किसान काश्तकारी कर रहे हैं। ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి రావడం జరిగింది। దాంతో పాటు మరి బాన్స్వాడను బంగారువాడగా చేస్తూ దాదాపు 10 నుంచి 12,000 కోట్ల పైచిలకు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత 10 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది। అయినా సరే మరి ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మార్గం జరిగింది। సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్స్వాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గరకు వచ్చినాం। ఇట్లాంటివి ఈ నియోజకవర్గంలో 4 చెక్ డ్యామ్లు కట్టినారు। దాంతోని ఒకటికి ఒకటి హ్యాండ్ షేక్ చెక్ డ్యామ్స్ లాగా 4 చెక్ డ్యామ్స్ కట్టడంతోని ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవ్వడం, ఇక్కడ జల వనరులు, నీటి ఊట, మరి వాటర్ టేబుల్ పెరగడం, దాంతోని అద్భుతంగా పంటలు పండడం అనేది మనం చూస్తా ఉన్నాం। తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లాంటి శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి పనులను చేయడం జరిగింది, దూరదృష్టితో కూడినటువంటి పనులను చేయడం జరిగింది। అది చూపించడానికే పర్టికులర్ గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది। చాలా అద్భుతంగా అనిపిస్తుంది। చాలా చోట్ల పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు రైతు ఈ చుట్టుపక్కల ఉండే 1000 ఎకరాల రైతులు ఎవరు కూడా మరి దేవుడి మీద వాన మీద ఆధారపడకుండా కేవలం ఈ చెక్ డ్యామ్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది। థ్యాంక్ యూ। జై తెలంగాణ, జై కేసీఆర్।